మరియమాత పూజిత మాసము 20వ రోజు. అద్భుతము. పునీత పెద్ద ఆల్బర్ట్ అను అతడు 13వ శతాబ్దమున పేరుగాంచిన యొక్క పుణ్యాత్ముడు. ఇతడు పసితనము నుండే దేవమాత ఎడల మిక్కిలి భక్తి శ్రద్ధ గలవాడు. ఆమెకు స్తుతి స్తోత్రముగా ఒక చిన్న జపమైన చెప్పక దినము గడపనిచ్చేవాడు కాడు. తన పునీత స్వామినాథుని సభలో చేరే భాగ్యమును గ్రహింపవలెనని కన్యమరియమ్మను మిక్కిలిగా వేడుకునేవాడు. ఆమె సహాయం వలన తన 16వ ఏట సభలో చేరి వేదశాస్త్రములను పఠింప మొదలుపెట్టెను. అతడు అంత బుద్ధి కుశలత గలవాడు కాడు. గురుపట్టము పొందుటకు తగినంత వేద జ్ఞానమును సంపాదింపజాలక చాలా పరిశ్రమ చేయుచుండెను. ఇతర వేద పాఠకులు తమ వలె ఆల్బర్ట్ అభివృద్ధి పొందజాలక వెనుకబడి ఉండుటను చూచి అతనిని తరచుగా వెక్కరించుచుండెను. అందువలన ఆల్బర్ట్ చాలా విసుగు చెంది అవమానం బరాయింపలేక పిచాచి దుర్బోధకు లోబడి మఠము విడిచి పోవలెనని నిశ్చయించుకొనెను. ఆ రాత్రి అతడు నిద్రించుచుండగా కలలో మిక్కిలి అద్భుతమైన ఒక దర్శనం ముగిపించెను. మఠము గోడకు ఒక విచిత్రమైన నిచ్చెన ఆనింపబడి ఉండెను. గోడనెక్కి అవతలకు పోవుటకు మిక్కిలి సులభముగా నుండెను. అంతటా అతడు కలలో గోడనెక్కిపోవుచుండగా కన్యమరియమ్మ అడ్డుగా వచ్చి నిచ్చెన అడుగున నిలిచి, కుమారా, మఠము విడిచి నీవెచ్చటికి వెళ్ళుచున్నావు అని చిరునవ్వుతో ప్రశ్నించెను. అందుకు అతడు, నేనెంత ప్రయాసపడినను వేదశాస్త్రమును చదవ నా చేతకానున్నది, ఇక నేను ప్రయాస పడలేను అని చెప్పాను. అందుకు ఆ పరమరాణి, నీవు ధైర్యముగా నుండి తిరిగి శ్రద్ధతో చదువుకున్న ఎడల మా సహాయముచే నీవొక గొప్ప వేదశాస్త్రి వగుదువు. వేదశాస్త్రమంతయు నీ ప్రయాస వల్ల కాక నా సహాయముచే నేర్చుకొందువని తెలుసుకొనుము. అయినను నీవు గర్వము రాకుండా ఒక మాట వినుము. ఒకానొకప్పుడు నీవు బోధించు సమయమున నీవు నేర్చుకొనిన శాస్త్రమంతయు నిన్ను విడిచి ఎడబాయును అని చెప్పి దేవమాత అదృశ్యమాయను. తెల్లవారి ఆల్బర్ట్ మెల్లగా లేచి దేవమాత దర్శనముచే నూరట పొంది మఠమును విడిచి వెళ్ళిపోవట మానివేశెను. అంతట కన్యమరియమ్మ సహాయముచే తన వల్లనైన మటుకు ప్రయాసపడి వేదశాస్త్రమును చదివి అందు మిక్కిలి పాండిత్య గలవాడాయను. అతని పేరు అన్ని దిక్కులకు వ్యాపించుచుండెను. వేద పాఠకులు దేశదేశముల నుండి వచ్చి అతని బోధనలను విని ఆశ్చర్యపడుచుండెను. అతడు ప్రసిద్ధములైన పెక్కు వేద గ్రంథములు కూడా రాసెను. ఇప్పటికిని అనేకులు అతని గ్రంథములను శ్రద్ధతో పఠించుచుందురు. చాలా సంవత్సరములు గడిచిన తర్వాత ఆల్బర్ట్ మరణించుటకు 3 సంవత్సరములకు ముందు కొలోన్ అను పట్టణంలో హేళమైన జనములకు ఆల్బర్ట్ బోధించు సమయమున దేవమాత ముందు కలలో చెప్పిన ప్రకారముగా అతడు శాస్త్రములన్నీయు అకస్మాత్తుగా మరిచిపోయాను. కానీ దేవమాత చిన్న ప్రాయములో చూపించిన దర్శనము మాత్రమే జ్ఞాపకము ఉండెను. వినయముతో ఆ కల విషయములను జనమునకు బయలుపరచుచు తన మఠమునందు జపదానమునతో 3 ఏళ్లు గడిపి పుణ్యమైన మరణమును పొందెను. పునీత ఆల్బర్ట్ గారి పండగ నవంబర్ 15వ తేదీన కొనియాడుచుండిరి.